అంతర్జాతీయ క్రికెట్ పోటీకి చేరుకున్నాం భీమ్. మనం ఈ కప్ ని గెలుచుకుని తిరిగి వెళ్ళాలి. స్టాప్, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? నమస్తే. హలో, మాది డోలక్పూర్ టీం. ఈ పోటీలో ఆడడానికి వెళ్తున్నాం. డోలక్పూర్ టీమా? ఇది గల్లీ క్రికెట్ టీం అన్న విషయం నాకు తెలియదు. మీరంతా ఏమనుకుంటున్నారు? ఇంత చిన్న పిల్లలైన మీరు ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కప్ లో ఆడగలరా, గెలవగలరా? గెలుపోటముల గురించి ఇప్పుడే ఎవరు అంచనా వేయకూడదు. మేము తప్పకుండా ఆడతాం. మా ఆట చూసి అందరూ డోలక్పూర్ టీం ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఆడతాం. ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. నాతో రండి, వచ్చి చూడండి ఇక్కడ ఆటగాళ్లు ఎంత ప్రతిభావంతులో. చూడండి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు ప్లేయర్స్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన దిగ్గజ బ్యాట్స్మెన్, సింహాళ దేశానికి చెందిన స్పిన్ మాంత్రికుడు. అటు చూడండి, కిందటి సంవత్సరం ఛాంపియన్స్ ఇండి డీప్ టీమ్. అతను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్ మార్షల్. మరి మీ దగ్గర అలా దడ పుట్టించే ఫాస్ట్ బౌలర్ ఉన్నాడా? అలాంటి ఆటగాళ్ళని ఎదుర్కోగలదా మీ చిన్న పిల్లల టీం? అఫ్సర్ గారు, బౌలర్ ఎవరైనా కానివ్వండి, మేము బాల్ మీదే దృష్టి సారిస్తాం. బ్యాట్స్మెన్ ఎవరినైనా కానివ్వండి, మేము స్టంప్స్ మీదే మా గురి పెడతాం. ఒక్కసారి నేను గురి పెట్టానంటే బాల్ తిన్నగా మైదానం బయటికి వెళ్ళిపోతుంది లేదా స్టంప్స్ మధ్య ఉంటుంది. నువ్వు మాటలు బాగానే మాట్లాడుతున్నావు. నేను ఆట కూడా చాలా బాగా ఆడతాను. కావాలంటే శాంపుల్ చూపించనా? ఓకే. డోలక్పూర్ టీం ఇంటర్నేషనల్ క్రికెట్ కప్ పోటీకి మా స్వాగతం. ఇప్పుడు మైదానంలోకి ప్రవేశిస్తోంది ఈ టోర్నమెంట్ లోని సర్ప్రైజ్ టీం, డోలక్పూర్ టీం. అందరూ కూడా ఈ పిల్లల టీం ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రేక్షకులు అలాగే కివీ డీప్ ఆటగాళ్లతో సహా. ఆడండి, అందరి మనసుల్ని గెలుచుకోండి పిల్లలు. ఇప్పుడు మ్యాచ్ ప్రారంభమవుతోంది. వావ్, మొదటి బంతికే సిక్సర్. నమ్మలేకపోతున్నాము. నిజంగానే డోలక్పూర్ కు చెందిన ఈ సర్ప్రైజ్ టీం ఇక్కడి ప్రేక్షకులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ, ఒక క్యాచ్ వదిలేశారు, ఇంకో క్యాచ్ పట్టుకున్నారు. డోలక్పూర్ గెలిచింది. శుభాభినందనలు భీమ్, శుభాభినందనలు. తీయగా ఉంది. ఇక్కడ కూర్చొని చెరుగడ్డ తినడం భలే సరదాగా ఉంది కదా. ఏమైంది రాజు? నేను ఈ చెరుగడ్డ తినలేకపోతున్నాను. నా కుడివైపు పన్ను చాలా నొప్పెడుతోంది. ఒకవేళ నీ పన్ను విరిగిపోయిందా రాజు? లేదు, పన్ను విరిగిపోలేదు, చాలా నొప్పెడుతోంది. సరే, అయితే ఇప్పుడు మనం పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏంటి, ఆ పళ్ళ డాక్టర్ దగ్గరకా? ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పళ్ళు తీసేస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. నేను ఆయన దగ్గరికి రాను, నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఆ డాక్టర్ గారు నీ పంటి నొప్పికి మందులు ఇచ్చారంటే వెంటనే నీ పంటి నొప్పి పోతుందేమో. అలాగా? అయితే సరే, పదండి వెళ్దాం. కానీ మీరు కూడా నాతో పాటే ఉండాలి. నోరు తెరు. ఆను పళ్ళు తీసేయాలి. నేనిప్పుడు తీయించుకోను. ఏ రాజు, ఎక్కడికి వెళ్తున్నా? ఆగు.
ఎలాగైనా సరే నీ పళ్ళు తీసే తీరుతాను. తీసేస్తాను, నీ పళ్ళు తీసేస్తాను. హెచ్చరిక, మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన ఈ వ్యక్తి పంటి డాక్టర్ నని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజల పళ్ళని సేకరించి వరల్డ్ రికార్డ్ సాధించాలన్నదే అతని ప్రధాన గమ్యం. అందుచేత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అతన్ని చూస్తే గనుక మాకు తెలియజేయండి. వరల్డ్ రికార్డ్ సాధించాలనుకోవడం కాదు, నేను సాధించేశాను. ఇప్పుడు నేను 1, 2, 3, 4 మీ నలుగురు నుంచి 4 పళ్ళు తీశానంటే నా 1000 పళ్ళ కలెక్షన్ పూర్తయిపోతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ లో నా పళ్ళన్నీ పోయిన తర్వాత ఇంకెవరికి పళ్ళు ఉండకూడదనుకున్నాను. సేమ్ టు సేమ్. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా నువ్వు ఆ పని చేయకుండా మేము అడ్డుకుంటాం. డాక్టర్లు అయితే కొన్ని విషయాలు సులభంగా చేయొచ్చు. అదేంటంటే ఈ క్లోరోఫామ్ ని ఈజీగా వాడచ్చు. దీంతో మిమ్మల్ని స్పృహ తప్పేలా చేస్తా. ఇప్పుడు నాకు నొప్పి తెలియడం లేదు. బహుశా నీ పళ్ళల్లో ఏదైనా ఇరుక్కొనుంటుంది, అందుకే నొప్పి తెలియడం లేదు. అవును, సరిగ్గా చెప్పారు. కొన్ని రోజుల పాటు నేను చెరుకుగడ్డ అస్సలు తిన్ను, కానీ ఈ రుచికరమైన లడ్డూలు మాత్రం తింటాను. చాలా సేపటి నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోరు ఎంతసేపటికి రాడేంటి? మీరు అలా తలుచుకున్నారో నేను వచ్చేసాను. ఇప్పుడు కూడా ఈ పోటీలో తనే గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. ఈ రేసులో టోరు గెలిచి ఖచ్చితంగా నీ ప్రశ్నకి సమాధానం చెప్తాడు. ఇది మీరు పరిగెత్తాల్సిన రూట్ యొక్క మ్యాప్. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఈ రోడ్ నుంచి మీరు ఇదిగో ఇలా పరిగెత్తుకుంటూ రావాలి. తర్వాత ఇదే ఫినిషింగ్ పాయింట్. మేము మీకోసం అక్కడ ఎదురు చూస్తాం. ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం. సరే అర్థమైంది. ఇప్పుడు రేస్ మొదలు పెడదాం. కళ్ళు ఆర్పేలోగా నేను ఈ రేస్ పూర్తి చేస్తానులే. ఈసారి కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అవునవును, మీరు స్టార్ట్ చేయండి. సరే, 1, 2, 3. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు కనిపించడం లేదా? తను పరిగెత్తడం మొదలు పెట్టేశాడు. అవునవును, చూశానులే. ఇప్పుడు నేను పరిగెత్తడం మీరందరూ చూడండి. ఎంత లేట్ గా మొదలు పెట్టినా గానీ ఈ పోటీలో గెలవబోయేది నేనే. ఈ రోరు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతని మీద ఒక కన్ను వేసించాలి. కాలియా, నువ్వు వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉండు. జగ్గు, నువ్వు దూరంగా ఉంటే అసలు ఏం జరుగుతుందో చూడు. నీకు పావులంటే చాలా ఇష్టం కదా టోరు. ఇప్పుడు చూడు నా తడాకా ఏంటో. అరే, నేను ఒక విషయం మర్చిపోయాను. పావులంటే నాకు కూడా భయమే కదా. ఇలాగే జరుగుతూ ఉంటే టోరు గెలుస్తాడేమో. ఖచ్చితంగా తను ఈ పోటీలో గెలవకూడదు. వేరేదైనా టెక్నిక్ ఉపయోగించి నేను ఇందులో గెలిచి తీరాలి. నేను ఎలాగో ఫినిషింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాను. నీకు ఇది తెలుసా? భీమ్, కాలియా ఇద్దరు కలిసి లడ్డూలు తింటున్నారు. లడ్డు 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 లడ్డు. నేను మళ్ళీ రోరుని నమ్మి మోసపోయినట్టున్నాను. ఇక్కడెక్కడ లడ్డు లేదే. నేనిప్పుడు ఓడిపోతాననుకుంటాను. లేదు, అంత త్వరగా నువ్వు ఓటమిని ఒప్పుకోకూడదు. నీతో ఉన్నంత వరకు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు దొరుకుతాయి. టోరీని ఓడించడానికి నేను చేసిన ప్రయత్నాల వల్ల నేను బాగా అలసిపోయినట్టున్నాను. తను వెళ్ళిన వేగంలోనే తిరిగి వచ్చేసాడు. ఎలా?
ఇక ఈ రేస్ లో గెలిచింది నిన్ను గెలవనివ్వకూడదని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నువ్వు ఎలాగో గెలిచేసావు టోరో. నన్ను తలుచుకుంటే అవమానంగా ఉంది. లేదు లేదు రోరు, నువ్వు నన్ను అలా ఎగతాళి చేసి ఉండకపోతే నేను ఇలా ప్రాక్టీస్ చేసి అసలు గెలిచుండేవాడిని కాదు. చాలా థ్యాంక్స్ రోరు.